రాముని హనుమాన్ ఎంతలా ఆరాధిస్తారో అలాగే హనుమాన్ని ఆరాధించే ఒక అబ్బాయి కథ. హనుమకొండపై వెలిసిన హనుమాన్ని దర్శించుకోవడానికి ఒక అబ్బాయి ప్రతి వారం వెళ్ళేవాడు. ఇలా చాలా ఏళ్ళు గడిచాయి. ఒకరోజు ఆ అబ్బాయి తాను ప్రేమించిన అమ్మాయికి తాను ప్రేమించే దేవుడిని చూపించాలనుకున్నాడు. వాళ్ళిద్దరూ కొండెక్కుతున్నప్పుడు ఆ అమ్మాయి అడుగుతుంది, దీని తర్వాత ఎక్కడికి వెళ్దామని. అప్పుడు ఆ అబ్బాయి అక్కడి నుంచి 15 నిమిషాల దూరంలో వాటర్ ఫాల్స్ మధ్యన రెయిన్బో వస్తుంది, మనం రోడ్ సైడ్ ఆగి ఆ వ్యూని చూద్దామని అంటాడు. కొండెక్కుతుండగా కొన్ని కోతులు వారిని చుట్టుముడతాయి. అందులో ఒక కోతి తన ప్రేయస్ని కొంచెం గాయపరుస్తుంది. అవల 10 నిమిషాలు భయపెట్టి వెళ్ళిపోతాయి. అది చూసిన అబ్బాయికి హనుమాన్ మీద విపరీతమైన కోపం వస్తుంది. నీ మీద ప్రేమతో నేను ప్రేమించిన అమ్మాయిని నీ దగ్గరికి తీసుకొస్తే ఇదా నువ్వు నాకు ఇచ్చే బహుమానం, జీవితంలో ఇంకెప్పుడు నేను నీ దగ్గరికి రాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంతకుముందు చెప్పిన వ్యూ పాయింట్కి వెళ్తారు. అక్కడ చాలామంది జనం గుంపుగా ఉంటారు. ఏం జరిగిందని అడిగితే 15 గంట ముందు రోడ్ సైడ్ నిలబడి వ్యూ చూస్తున్న ఇద్దరిని లారీ గుద్దేసిందని చెప్తారు. ఆ అబ్బాయికి ఇది విన్న తర్వాత మాటలు రావు. కాసేపటి ముందు వారిని కోతులు కానీ చుట్టుముట్టకపోతే ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ప్లేస్లో వీళ్ళిద్దరు ఉండేవాళ్ళు. తను ఆరాధించే దేవుడు ప్రవర్తించడానికి కారణం ఇది అని తెలుసుకున్నాడు. అందరూ చెప్పండి, జై హనుమాన్.